जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर బాబా की జై. అందరికీ జై మెహర్ బాబా. ఇంకా 2025 ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు అందరికీ మన మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస తరపున. నిన్న తెలియచేయలేకపోయాను కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియచేసుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. ఈరోజు మనం బాబాకి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు దేని గురించి చెప్పాలి అని అనుకున్నానంటే, భగవంతుని యొక్క దైవీ వ్యాపారము అనే మెసేజ్ ఒకటి బాబా మనకి ఇచ్చారు. అది ఏంటంటే, మామూలుగా భగవంతుని యొక్క స్థితులు తెలుసుకోవాలి, ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి భగవంతుని యొక్క స్థితిని తెలుసుకోవాలి అంటే దానికోసం మనకి గాడ్ స్పీక్స్లో ఇంకా ప్రవచనాల్లో మనకి తెలియజేస్తారు. భగవంతుని యొక్క స్థితులు 10 స్థితులుగా తెలియజేస్తారు. దాన్ని గనక మనం తెలుసుకొని అవగాహన పరుచుకుంటే సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి ఆయన భగవంతుని యొక్క స్థితి తెలుసుకోగలము అంటారు బాబా. మరి సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి స్థితిని తెలుసుకోవడానికి ముందు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాథమిక స్థితుల్ని తెలుసుకోవడం ద్వారా మనము ఆ తర్వాత ఆ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్స్కి సంబంధించినటువంటి ఆ విషయాల్ని మరింత సమగ్రంగా సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి దానికి రిలేటెడ్గా ముందు చెప్పినటువంటి కొన్ని చిన్న చిన్న మెసేజెస్ అందులో ఏంటంటే భగవంతుని యొక్క దైవీ వ్యాపారం. దాని గురించి చెప్పేటప్పుడు ఒకసారి భగవంతుని యొక్క స్టేట్స్ 10 ఏంటో ఒక్కసారి ఊరికే చెప్పుకొని వదిలేద్దాం, వాటిని గురించి వివరించుకోవద్దు. 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ ఏంటంటే, ప్రథమ స్థితి పరాత్పర పరబ్రహ్మముగా భగవంతుడు, రెండవ స్థితి పరమాత్మగా భగవంతుడు, మూడవ స్థితి సృష్టి స్థితిలయ కారకునిగా భగవంతుడు, నాలుగవ స్థితి దేహధారి అయిన ఆత్మగా భగవంతుడు, ఐదవ స్థితి పరిణామావస్థలో ఉన్న ఆత్మగా భగవంతుడు, ఆరవ స్థితి పునర్జన్మ స్థితిలోనున్న మానవాత్మగా భగవంతుడు, ఏడవ స్థితి ఆధ్యాత్మికోన్నతులైన ఆత్మల స్థితిలో భగవంతుడు, ఎనిమిదవ స్థితి బ్రహ్మీభూతినిగా భగవంతుడు, తొమ్మిదవ స్థితి జీవన్ముక్తినిగా భగవంతుడు, 10వ స్థితి సద్గురువుగాను అవతారుగాను భగవంతుడు అని తెలియజేస్తారు బాబా. అంటే ఈ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ గురించిన సమగ్రమైనటువంటి సంపూర్ణమైన అవగాహనని మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఏం తెలుస్తోందంటే, సర్వే సర్వత్రా మొత్తం ఉన్నదంతా కూడా భగవంతుడే, ఉన్నదే భగవంతుడు, భగవంతుడే సత్యము అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది. ఈ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ మనం ఈ సబ్ హెడ్డింగ్స్ చూస్తేనే మనకు అర్థమవుతోంది. మరి ఈ హెడ్డింగ్స్ని కనుక మనం వివరించుకుంటే ఉన్నదే భగవంతుడు, భగవంతుడు కాని తప్ప భగవంతుడు తప్ప ఇంకా మరేమీ లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తారు. మరి ఉన్నదే భగవంతుడైనప్పుడు మరి సృష్టిలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఇవన్నీ ముందు తెలుసుకోవాల్సిన ప్రాథమిక స్థితులు కాబట్టి అందులో చాలా విషయాలు తెలియజేశారు. అందులో ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, గాడ్స్ డివైన్ బిజినెస్ ఏమిటి అంటే, మనమంతా కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటాం. మనం జీవించడానికి కానీ, ధనం సంపాదించుకోవడానికి కానీ, మనం వాంఛించేటటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ వ్యాపారం చేస్తూ ఉంటాం. అదేవిధంగా భగవంతుడు చేసేటువంటి వ్యాపారాన్ని మనం భౌతిక వ్యాపారం అది కాదది, అదేంటంటే దైవీ వ్యాపారం అంటున్నారు. ఎందుకంటే ఆ దివ్యమైనటువంటి ఆ వ్యాపారం ఏ దృక్పథంతో చేయబడుతోంది? ఆధ్యాత్మిక దృక్పథంలో చేయబడుతోంది ఆ దైవీ వ్యాపారం, దివ్య వ్యాపారం. అయితే ఒకసారి చూసినట్లయితే మనం సాక్షాత్తు బాబాని ఉత్తరప్రదేశ్లో తన యొక్క కార్యక్రమాలు, సృష్టి కార్యక్రమాలు నిర్వర్తిస్తుండేటువంటి సందర్భంలో డెహ్రాడూన్లో ఒకసారి నేతి వ్యాపారం పెట్టించారు తన యొక్క ప్రముఖ శిష్యుల్లో ఒకరైనటువంటి కిషన్ సింగ్తో. అది ఆయన్ని నిర్వహించమని ఆదేశిస్తారు. అయితే ఆ వ్యాపారం, ఆ నేతి వ్యాపారం చేయడానికి గాను ఆయనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు బాబా.
అది ఎలా చేయాలి అంటే నిజాయితీగా చేయాలి. కల్తీ ఉండకుండా పరిశుభ్రమైనటువంటి నేతినే అక్కడ అమ్మాలి. నువ్వు ఎంత ప్రాప్తికి లాభం వాంఛిస్తావో ఆ లాభం చివరికంట కూడా అలాగే అమ్మాలి. అంతేనే తప్ప మాటి మాటికి ధరలు మార్చి అమ్మకూడదు. ఎవరు నెయ్యి కొనుక్కోవడానికి వచ్చినా అందరికీ సమానంగానే అమ్మాలి. తెలివైనటువంటి వాళ్ళు కొంతమంది బేరసారాలు చేస్తూ ఉంటారు. అలా బేరసారాలు చేసే వాళ్ళకు ఒక రేటు, ఏమీ తెలియనటువంటి అమాయకులు వచ్చినప్పుడు కూడా ఒక రేటు అలా అమ్మకూడదు. అందరికీ ఒకే రేటుకి అమ్మాలి. అంతే తప్ప ఏ విధమైనటువంటి భేదము చూపించకూడదు. తన మన అనేటువంటి భేదం వ్యాపారంలో చూపించకూడదు. ఫిక్స్డ్ రేట్స్. ఇప్పుడు ఈ రోజుల్లో షాపులకి వెళ్తే చూడండి, ఫిక్స్డ్ రేట్స్ అంటూ ఉంటారు. అలా ఫిక్స్డ్ రేట్గా అమ్మడమే నిజాయితీతో కూడినటువంటి వ్యాపారం అనమాట. ఇప్పుడు నేను నాగమణి దగ్గరికి వెళ్ళి నేను ఏదన్నా కొనుక్కోవాలని అనుకున్నాను అనుకోండి, మా అక్క వచ్చింది అని చెప్పి నాకు తక్కువ రేటుకి ఇవ్వకూడదు అనమాట. అలా ఏ వ్యాపారం చేస్తున్నా ఫిక్స్డ్ రేట్ అనమాట. అందరికీ ఒకటే రేటు, భేదం అనేది ఉండకూడదు అనమాట. అందరి ఎడల సమదృష్టి కలిగి ఉండి వ్యాపారం చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు బాబా. నీతి వ్యాపారం కోసం కొంత పెట్టుబడి కూడా ఇచ్చారు. ఆ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. అయితే మరి అలా వ్యాపారం చేసేటప్పుడు లాభాలు ఏమొస్తాయి? రోజు రోజుకి అందులో నష్టమే వచ్చేది. కొన్నాళ్ళు చేసేసరికి దానికోసం పెట్టిన పెట్టుబడి అంతా కూడా అయిపోయింది. ఇంకా పెట్టుబడి లేదు, అయిపోయింది. ఏం చేయాలంటే బాబా అప్పుడు ఆ పెట్టుబడి కోసం భిక్షాటన చేయమన్నారంట. నేను నేతి వ్యాపారం చేసుకుంటున్నాను, నా నేతి వ్యాపారానికి పెట్టుబడి కావాలి, ధర్మం చేయండి అంటూ డెహ్రాడూన్ వీధుల్లో తిరగాలట. తాను నేతి వ్యాపారం చేయటం ఏమిటి, మీరంతా ధర్మం చేయండి అని వాళ్ళని అడగటం ఏంటి, తిరగడం ఏంటి? ఎవరైనా ధర్మం చేస్తారు. ఏది ఎప్పుడు నేనేదో బాధల్లో ఉన్నాను, నా కుటుంబ పోషణ నిర్వర్తించలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి, ధర్మం చేయండి అంటే ఏదో జాలిపడి కొత్త గొప్ప దానం చేస్తారు, ధర్మం చేస్తారు. కానీ వేలకు వేలు పెట్టుబడి పెట్టి నేను వ్యాపారం చేసుకోవాలి, నాకు ధర్మం చేయండి అంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు కదా. అట్లా అంటే మామూలుగా సహజంగా ఏం జరుగుతుంది, దానికోసం వ్యాపారానికి మనం డబ్బులు లేకపోతే ఏం చేస్తాం? వడ్డీకి అప్పు తెచ్చుకుంటాం. దానికి నిర్ణయించబడినటువంటి వడ్డీ రేటుకి ఆ రేటు వడ్డీకి సరిపెడతాం అని చెప్పి అప్పు తీసేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం. అప్పుడు అలా పెట్టేటప్పుడు మన యొక్క ఆస్తులు ఏమన్నా ఉంటే అవి తనఖా పెట్టడం, తాకట్టు పెట్టడం చేస్తూ ఉంటాం. లాభం వస్తే పర్వాలేదు, కానీ నష్టం వచ్చిందనుకోండి, మనకున్న ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే అవి అమ్మేసి అప్పు తీర్చేస్తాం కదా. మరి ఇక్కడ వీళ్ళకి ఏ ఆస్తిపాస్తులు లేవు, ఎవరు తెలియదు, పరాయి దేశస్తులు వ్యాపారం చేస్తామంటున్నారు. అప్పుగా ఎవరిస్తారు? ఎందుకంటే ఒకవేళ అప్పు ఇస్తే తీర్చే స్తోమత వాళ్ళకు ఉండాలి కదా, ఆస్తిపాస్తులైనా ఉండాలి కదా. అదేది లేకుండా ఇది ఎలా సాధ్యం అవుతుంది? సరే, ఇదంతా భౌతిక పరిధిలో జరిగేటువంటి వ్యాపారం. అయితే మెహర్ బాబా వారి యొక్క దృక్పథంలో ఈ విధమైనటువంటి వ్యాపారం మంచిది కాదు అంటారు. ఎందుకంటే ఆధ్యాత్మిక దృక్పథం కలిగినటువంటి వారు వ్యాపారం చేయలేరు, వ్యాపారం చేయకూడదు. ఎందుకంటే నిజాయితీ అనేటువంటిది ముందుంచుకొని వ్యవహరించాలి కాబట్టి. మరి ఈ పోటీ వ్యాపారాల్లో ఆధ్యాత్మిక దృక్పథం కలిగినటువంటి వ్యక్తి వ్యాపారం ఎలా చేయగలరు? అయినప్పటికీ కూడా బాబానే 2 సార్లు వాళ్ళతో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయించారు. ఎన్నిసార్లు పెట్టినా ఆ వ్యాపారం సక్సెస్ కాలేదు, అంత నష్టం క్రింద పోయింది. ఇంకా అంటే అన్ని వ్యాపారాల్లోనూ అలా నష్టం వస్తుందంటే అది కాదు. చేసేటువంటి పద్ధతుల్ని బట్టి, వాటిని బట్టి లాభం వస్తుంది, నష్టం ఉంటుంది. ఆ వ్యాపారాన్ని బట్టి ఇక్కడ మరి నేతి వ్యాపారం కల్తీ ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి, అందరికీ సమానంగా ఉండాలి. ఉదయం షాపు తెరిచిన సమయంలో ఏ రేటుకి అమ్మాలో నిర్ణయించుకొని ఆ రేటుకే సాయంత్రం షాపు మూసేంత వరకు అమ్మాలి. ఎవరు వచ్చినా ఒకే రేటుకు అమ్మాలి. చూడండి ఎన్ని షరతులు. మరి ఇలాంటి షరతులతో వ్యాపారం ఎలా నడుస్తుంది? ఇంకా 2 సార్లు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయించి ఇంకా అది సాధ్యం కాదని చెప్పి బాబానే దాన్ని ముగించేస్తారు. కాబట్టి ఇటువంటి వ్యాపారం దృష్టికి వెళ్ళకూడదు అనేది బాబా వారి యొక్క దృక్పథం అన్నమాట.
ఇంకా లాభం సంగతి వాంఛించి వ్యాపారం చేయకూడదు అనేది బాబావారి దృక్పథం. లాభం వాంఛించకూడదు, నష్టం వచ్చిందని బాధపడకూడదు. అలా ఎవరు వ్యాపారం చేయగలరు? ఆ రకంగా వ్యాపారం చేసి ఏం సంపాదించుకోగలరు? ఉన్నదేదో నష్టపోవడం తప్ప. అది మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే బాబావారి యొక్క నామస్మరణతో బాబాని అండగా చేసుకొని, ముఖ్యంగా మరి మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే చాలామంది వ్యాపారస్తులు బాబావారినే బాసటగా చేసుకొని వ్యాపారం చేస్తూ, మరి ఆయన యొక్క ఆసరా, ఆయన అండదండలు ఎంత ఉన్నాయో మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చాలామంది బాబా ప్రేమికులు అందరూ కూడా ఇంచుమించు వ్యాపారస్తులే. ఆయన యొక్క అండదండలు వారికి ఎంత ఉన్నాయి, ఆయనే నడిపించుకుంటున్నారు, ఆయన్నే బాసటగా చేసుకొని జరగటం జరుగుతుంది. ఇదంతా ఏంటంటే ఆ తర్వాత ఈ వ్యాపారానికి సంబంధించి, ఆయన యొక్క ఆధ్యాత్మిక దృక్పథానికి సంబంధించి, ఆయన యొక్క దైవీ వ్యాపారం గురించి చెప్తున్నప్పుడు మనల్ని ఏ విధంగా రుణాలుగా ఉన్న వాటిని ఆయన యొక్క పెట్టుబడిగా మార్చుకుంటున్నారు ఈ వ్యాపారాల ద్వారా అనేది బాబా ప్రేమికులుగా మనకు అవగాహన అవుతుంది. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక దృక్పథంలో బాబావారు తెలియజేసినటువంటి ఈ దేవుని యొక్క దివ్య వ్యాపారం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. భౌతికమైనటువంటి ఆ విషయం సంగతి పక్కన పెట్టి బాబా ఇచ్చినటువంటి ఆ సందేశం ఒకసారి చదువుకుందాం. ఆ దైవీ వ్యాపారానికి సంబంధించినటువంటి సందేశం చాలా చిన్నది. శాశ్వతుడు, అవిభాజ్యుడు అయిన భగవంతుడు ద్వంద్వ సంబంధమైన తన దివ్యపాత్రాభినయాన్ని ఏకకాలంలో శాశ్వతంగా పోషిస్తూ విశ్వాత్మకమైన తన బ్రహ్మాన్విత వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. సాధువులు భగవంతుని ఆస్తులైతే పాపాత్ములు ఆయన రుణములు. న్యాయ విజ్ఞానముల అనంత ఆధారమైన భగవంతుడు తన రుణములను ఆస్తులుగా శాశ్వతముగా మారుస్తూ ఉంటాడు. ఇది బాబావారు ఇచ్చినటువంటి ఆయన యొక్క డివైన్ బిజినెస్కి సంబంధించినటువంటి సందేశం. దాని గురించి కొంత వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే, గాడ్ ద ఎవర్ లాస్టింగ్ అంటే భగవంతుడు శాశ్వతుడు, ఇంకా ఇండివిజిబుల్ విభజింపబడనటువంటి వాడై ఉంటాడు, ఇంకా ఏకమై ఉంటాడు. విభజింపబడనటువంటి వాడై దేవుడు ఈజ్ యూనివర్సల్ ఇల్యూజనర్ బిజినెస్ అంటే తన యొక్క విశ్వ సంబంధమైనటువంటి మాయా సంబంధమైనటువంటి వ్యాపారం చేస్తూ ఉన్నారు. అంటే ఇది దేనికి సంబంధించింది? పైగా డ్యుయాలిటీ అంటే ద్వంద్వమునకు సంబంధించినటువంటిది. ఎలా అంటే బై ప్లేయింగ్ హిస్ డ్యూయల్ రోల్ ఆఫ్ అపోజిట్ సైమల్టేనియస్లీ అండ్ ఎటర్నల్లీ. అంటే ఈ ద్వంద్వ సంబంధమైనటువంటి ఈ వ్యాపారంలో, ఈ మాయా వ్యాపారంలో వ్యాపారం చేసేటువంటి ఈ స్థితిలో రెండు పాత్రలు కూడా దేవుడే వహిస్తాడు. అమ్మేవాడు దేవుడే, కొనేవాడు దేవుడే. ఈ విధముగా ఈ రెండు పాత్రలు వహిస్తూ శాశ్వతముగా ఏకకాలంలోనే అమ్మేవాడిగా, కొనేవాడిగా ద్వంద్వ సంబంధమైనటువంటి మాయా వ్యాపారం చేస్తూ ఉంటాడు శాశ్వతముగా. ఈ వ్యాపారంలో నష్టం అనేటువంటిది ఉండదు, కోల్పోవలసింది ఏమీ ఉండదు. ఏంటంటే అసలు సత్యం అనేటువంటిది లేనే లేదు. ఇదంతా మాయా సంబంధమైనటువంటి వ్యాపారమే, అసత్య సంబంధమైనటువంటిది. అంటే ఈ ద్వంద్వంలో చేస్తున్నటువంటి ఈ వ్యాపారం సత్యం అనేటువంటిది కాదు, మాయా సంబంధమైనటువంటిది. మాయలో చేస్తున్నాడు, విశ్వాత్మకమైనటువంటి మాయలో చేస్తున్నాడు. అసత్య సంబంధమైనటువంటిది అంటే రెండు పాత్రలు ఆయనే పోషిస్తుంటాడు కనుక ఇక్కడ లాభం పొందేది ఎవరు, నష్టం పోయేది ఎవరంటే నష్టపోయేవాడు లేడు, ఇక్కడ లాభం పొందేవాడు లేడు. ఈ విధంగా దైవీ వ్యాపారం శాశ్వతంగా చేస్తూ ఉంటాడు. పైగా ఈ విశ్వంలో మరి శాశ్వతంగా అంటే అది రొటేషన్గా జరుగుతూనే ఉంటుందన్నమాట. మరి ఈ వ్యాపారానికి పెట్టుబడి ఏమిటట? సెయింట్స్ ఆర్ గాడ్స్ ఎసెట్స్ అంటే మహాత్ములు, యోగులు, సిద్ధపురుషులు
వీళ్ళంతా కూడా ఆయనకి పెట్టుబడులు. అండ్ సిన్నర్స్ ఆర్ ఈజ్ లయబిలిటీస్, అంటే పాపాత్ములు ఎవరైతే, క్రూరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయనకు అప్పులు. యోగులు, మహాత్ములు, సిద్ధపురుషులు ఆయనకు పెట్టుబడులు అయితే, ఈ పాపాత్ములు, క్రూరులు వీళ్ళందరూ కూడా ఆయనకు అప్పులుగా చెప్తున్నారు. గాడ్ ద ఇన్ఫినిట్ సోర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ జస్టిస్, అంటే అనంతమైనటువంటి విజ్ఞానానికి ఆధారమై ఉండేటువంటి భగవంతుడు అనంతమైనటువంటి తన నిజ అస్తిత్వ స్థితిలో, అందులో న్యాయబద్ధమైనటువంటి ఈ కార్యక్రమంలో, న్యాయబద్ధమైనటువంటి ఈ వ్యాపారంలో జరిగేటువంటి వ్యవహారం అన్నమాట ఇది. ఈ దివ్య వ్యాపారం, ఎందుకంటే ఈ దైవీ వ్యాపారం చేస్తున్నప్పుడు మరి చెప్పారు కదా, 2 పాత్రలు కూడా ఆయనే అని. అమ్మేవాడు ఆయనే, కొనేవాడు ఆయనే, పెట్టుబడి ఆయనదే, అప్పులు ఆయన వారే. ఇంకా మరో మూడో వ్యక్తి అనేటువంటి, మూడో స్థితి అనేటువంటిది లేదు ఇంకా. మరి దేవునికి ఆస్తులు అంటే మహాత్ములు, సిద్ధ పురుషులు వీళ్ళంతా ఆయన యొక్క ఆస్తులు అంటున్నారుగా. మరి పాపాత్ములు, క్రూరులు వీళ్ళందరూ అప్పులు అంటున్నారుగా. ఈ వ్యాపారంలో దేవుడు చేస్తుండేటువంటి ఈ వ్యవహారం ఏంటి? ఈ వ్యవహారం ఏంటి అంటే, ఒక్కడై చేస్తూ ఉండేటువంటి ఈ వ్యాపారంలో అప్పుల్ని ఆస్తులుగా మార్చుకోవడమే ఈ భగవంతుడిగా, ఆ వ్యాపారస్తుడిగా ఆయన చేసేటువంటి యొక్క పని. అప్పుల్ని ఆస్తులుగా మార్చుకోవడమే అంటే, ఈ పాపాత్ముల్ని, క్రూరుల్ని వీళ్ళందరినీ మహాత్ములుగా మార్చుకోవడమే ఆయన యొక్క వ్యాపారం. మరి సాధారణమైనటువంటి దృక్పథంతో ఇక్కడ అప్పులు అన్నప్పుడు మనం భౌతికంగా చూస్తున్నట్లయితే, ఈ అప్పుల్ని ఆస్తులుగా మార్చుకునేటువంటి అవకాశం ఏ వ్యాపారస్తుడికైనా ఉంటుందా? భౌతిక వ్యవహారంలో చూస్తే అదంతా సాధ్యమయ్యేది కాదు కదా. ఎందుకంటే భౌతికంగా చూసినట్లయితే అది సాధ్యం కాదు. కాబట్టి ఈ భౌతిక దృక్పథంలో చేసేటువంటి వ్యాపారంలో లాభాలు, నష్టాలు వస్తాయి. కానీ దేవుడు చేసేటువంటి వ్యాపారంలో లాభాలు, నష్టాలు ఏం లేవు. అయితే అప్పులు చేసేటప్పుడు, వ్యాపారం కోసం అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు వెనకాల సోర్సెస్ ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి. మరి వ్యాపారాలు చేస్తుండేటువంటి వాళ్ళు చాలామంది, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ వ్యవహారం అట్లా అనిపిస్తూ ఉంటుంది. అది సాధ్యమయ్యేది కాదు అని ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. మరి బాబా ఇచ్చినటువంటి ఈ సందేశంలో మనం ఆధ్యాత్మిక దృక్పథంతో చూసినట్లయితే, మనం జీవించే జీవన విధానం, జీవించదలుచుకున్నటువంటి ఆశయం, మరి తన యొక్క పెట్టుబడుల్ని, ఆస్తుల్ని, వాటన్నిటిని కూడా మళ్ళీ ఈ అప్పుల్ని కూడా తన యొక్క పెట్టుబడులుగా, ఆస్తులుగా మార్చుకుంటున్నారు కదా. ఏమిటి అప్పులు? మరి ఈ అప్పులుగా మనమంతా ఈ పునర్జన్మ వలయంలో చిక్కుకొని ఈ భౌతిక జీవితంలోనే జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని అందరినీ కూడా ఆయన యొక్క ఆస్తులుగా మార్చుకోవడమే ఆయన చేసేటువంటి పనిగా చెప్తున్నారు కదా. మరి భౌతిక దృక్పథంలో అసాధ్యమైనప్పటికీ కూడా ఆధ్యాత్మిక దృక్పథంతో ఆ భగవంతుడికి ఇది అసాధ్యం కాదు. ఎలా అంటే, మనం బాబా ప్రేమికులుగా మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మన యొక్క బలహీనతలు ఏవైతే ఉన్నాయో, మన బలహీనతలను అనుసరించి మనం ఏమైనా చేయకూడనటువంటి పనులు చేసి పాపాత్ములుగా, దుష్టులుగా, క్రూరులుగా ఉన్నామనుకోండి, అవి ఆయనకి అప్పులు అన్నమాట. ఆ అప్పులుగా ఉన్న వాటిని ఆయన ఆస్తులుగా మార్చుకోవడానికి అవసరంగా ఏం జరుగుతుంది? మన అస్తిత్వంలో ఏ పాపాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా అప్పుడప్పుడు మనం ఎలా పుణ్యాలుగా, ఆయన ఆస్తులుగా మార్చుకుంటారు మనల్ని అనే విషయాన్ని చెప్తున్నారు. మనమంతా కూడా కనిపించడానికి ఇప్పుడు ఇక్కడ ఇలా రకరకాలుగా ఉంటారు మనుషులు అనేవాళ్ళు. సాధారణంగా అన్ని రకాల వాళ్ళు ఉంటారు. క్రూరులు ఉంటారు, పుణ్యాత్ములు ఉంటారు, పాపాత్ములు ఉంటారు, అందరూ ఉంటారు కదా. మరి వాళ్ళ పాపాత్ముడిగా, క్రూరుడిగా ఉన్నటువంటి వాడు పుణ్యాలు కూడా చేసిన వాడే అయి ఉంటాడు ఇప్పుడు. మరి ఇప్పుడు చెడు పనులు చేస్తున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తూ ఉంటూ మంచివాడు అనిపించుకుంటూ కూడా ఉంటారు కదా. అప్పుడప్పుడు చెడు పనులు చేస్తూ ఉంటూ చెడ్డవాడు అనిపించుకుంటూ కూడా ఉంటారు. మరి జాలి హృదయం కలిగినటువంటి, కరుణామైనటువంటి, దయామైనటువంటి వ్యక్తి కూడా
ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించటం మనం చూస్తూ ఉంటాం. ఎంతో దయార్థ హృదయుడై ఉంటారు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారి వాళ్ళు నిర్దాక్షిణ్యంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏంటంత నిర్దాక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు? అసలు వాళ్ళ యొక్క స్వభావం ఇది కాదే మనకి అని అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ దేనికి సంబంధించినవంటే డ్యుయాలిటీకి సంబంధించినటువంటివి. ద్వంద్వ సంబంధమైనటువంటి స్థితులకు సంబంధించినవి. అయితే ఈ ద్వంద్వ సంబంధమైనటువంటి ఈ పనులు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒక్కడైనటువంటి వాడే ఈ ద్వంద్వ సంబంధమైనటువంటివి 2 పనులు కూడా చేయటం అనేది జరుగుతుంది. ఈ ద్వంద్వ సంబంధమైనటువంటి పనులు చేస్తుండేటువంటి సందర్భంలో ఈ ద్వంద్వ సంబంధమైనటువంటి ఈ స్థితిని అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే అధిగమించడం కోసం ఏం చేయాలి? చెడుని మంచిగా మార్చుకోవడం, చెడు తలుపుల్ని మంచి తలుపులుగా మార్చుకోవడం, చెడు మాటలు వ్యక్తమవుతున్నప్పుడు మంచి మాటలుగా మార్చుకోవడం, ఇతరులను ఆనందింప చేయడానికి, ఇతరులను సుఖపెట్టడానికి మనం పనిచేస్తున్నప్పుడు ఈ ద్వంద్వ సంబంధమైనటువంటి ఈ వ్యవహారం, ఈ వ్యాపారం ఇవన్నీ కూడా అక్కడ లేనిదైపోతుంది. అటువంటి సందర్భంలో ఈ ద్వంద్వం ఉండడానికి అవకాశం ఉండదు. అయితే బాబా మౌనం ప్రారంభించినటువంటి కొత్తల్లో కొంతమంది మండలి సభ్యులు కూర్చొని మాటామంతి మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో కొంతమంది యాత్రికులు వచ్చి ఇక్కడ ఏదో మహాత్ముల సమావేశం జరుగుతోంది, ఏదో తెలుసుకుందాము, వివరాలు అడుగుదామని చెప్పి మండలి సభ్యుల దగ్గరికి వచ్చి అడిగితే వాళ్ళు చాలా కోపంగా ప్రవర్తించారట. మరి సాక్షాత్తు భగవంతుని దగ్గర ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళతో కోపంగా దూషణగా మాట్లాడారు. ఏమిటి, మేము చాలా ఆనందంగా చక్కగా మేము మంచి మాటలు మాట్లాడుకుంటుంటే మధ్యలో మీ గోల ఏమిటి అని కోపడి చిరాకు పడ్డారట. అప్పుడు అది చూసినటువంటి బాబా మండలి వారిని కొంచెం మందలించి, మీరు ఈ రకంగా క్రోధం అనేటువంటి దాన్ని మీరు ప్రదర్శించకూడదు. ఎందుకంటే ఈ క్రోధం అనేది శత్రువులందరికన్నా కూడా పెద్ద శత్రువు. తన కోపమే తన శత్రువు అంటారు కదా. మరి మీరింత క్రోధం వహిస్తున్నప్పుడు ఇతరుల కోపాలని ఇంకా పెంచడమే జరుగుతుంది. మన క్రోధం ద్వారా ఏమవుతుందంటే ఇతరులకు కూడా క్రోధం పెరుగుతుంది. మనం ఎప్పుడైతే శాంతం వహిస్తామో ఎదుటి వాళ్ళ క్రోధం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎదుటివాళ్ళు క్రోధంగా ఉన్నప్పుడు మనం కూడా క్రోధంగా ప్రవర్తించామనుకోండి, ఆ క్రోధం ఈక్వల్ ఇంకా పెరిగి ఇంకా కోపతాపాలు పెరుగుతాయే కానీ అవి నశించడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాటిని మనము క్రోధాన్ని విడిచిపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు క్రోధాన్ని చూపించకూడదు, చికాకు పడకూడదు, శాంత స్వభావులై ఉండాలి అని చెప్పి వారికి చెప్పారు. అవతారిని సన్నిధిలో, అవతారిని సేవలో, అవతారిని యొక్క కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నారు. మరి మిమ్మల్ని చూసి ఇతరులు మంచి నేర్చుకోవాలి. కాబట్టి మీరే క్రోధం వ్యక్తం చేస్తే మరి ఈ క్రోధం వహించి చికాకు పడితే ఇంకా మీరు ఎవరికి ఏ విధమైనటువంటి సహాయం చేయగలరు? మీరు నా ప్రేమికులు ఎలా కాగలుగుతారని చెప్పి వారికి నచ్చజెప్పి క్రోధం వహించకండి ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఎప్పుడైతే క్రోధం వ్యక్తం అవుతుందో శాంతంగా ఉండాలి అనేటువంటి దృక్పథం కలిగి ఉండాలి. క్రోధం వ్యక్తమైనప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకొని శాంతాన్ని కలిగి ఉండాలి అనేటువంటి దృక్పథంలోకి దాన్ని మార్చుకోవాలి, స్వభావాన్ని మార్చుకోవాలి. ఎటువంటి పరిస్థితులైనా ప్రశాంత స్వభావంతో వ్యవహరించగలగాలి. అప్పుడు మన శాంత స్వభావాన్ని ఎదుటి వ్యక్తి తెలుసుకోలేక ఒకవేళ వాళ్ళు ఇంకా చికాకు కల్పించడానికి ప్రయత్నం చేశారనుకోండి, మన యొక్క శాంత స్వభావాన్ని ఎదుటి వ్యక్తి తెలుసుకోలేకపోయాడనుకోండి, గుర్తించలేకపోయాడనుకోండి, మరి మీకు మరింత చికాకు కలుగుతుంది. అప్పుడు ఆ మాటల్లో వ్యక్తం లేనప్పుడు ఇంకా మీరు కాంటబట్ పొజిషన్లో అవసరమైతే బాబా చెప్తున్నారు ఈ విషయాన్ని, అవసరమైతే వారికి సాష్టాంగ నమస్కారం చేసి నిన్ను శాంతపరచడం నాకు చేత కావడం లేదు, నన్ను క్షమించు అని గనక వేడుకుంటే అప్పుడు అతడు నవ్వుకొని నిజమైనటువంటి శాంత భావాన్ని, శాంత స్వభావాన్ని వ్యక్తం చేయగలుగుతాడట. ఆ రకంగా తను ఆనందిస్తాడు, మనల్ని కూడా ఆనందింపచేస్తాడు అని చెప్పి బాబా క్రోధం వహించినటువంటి వ్యక్తి దగ్గర మనం ప్రవర్తించాల్సినటువంటి విధానాన్ని ఆ మండలి వారికి తెలియజేయటం ద్వారా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా
శాంత స్వభావం కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రోధం అనేటువంటిది వ్యక్తం కానివ్వకూడదు. ఎవరి ఎడల కోపం చూపించకూడదు అని ఆ సందర్భంగా బాబా వారికి బోధించారన్నమాట. అదేవిధంగా మనలో ఉండేటువంటి ఈ లోపాల్లో క్రోధం ఒకటే కాకుండా మరొకటి ఏంటంటే లోభత్వం. లోభత్వం నుండి కూడా మనం విడుదలవ్వాలి. ఈ లోభత్వం కలిగినటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు? అంతా తానే పోగు చేసుకోవాలి అనుకుంటాడు. కీర్తి, కాంక్ష అన్నీ అది కూడా లోభమే. కీర్తి, కాంక్ష కలిగి ఉండడం లోభమే. అన్నదంతా నాకే కావాలి అనుకోవడం కూడా లోభమే. చిన్న పిల్లలు చూడండి, వాళ్ళకేం తెలీదు. ఆ తెలియని సందర్భంలో ఏది ఇచ్చినా కానీ అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే కావాలి అంటారు. కానీ వయసు పెరిగి తర్వాత మనము తెలుసుకోవాల్సింది జై బాబా. మా సత్యవతి గారు, మీ వాయిస్ వినపడలేదు. జై బాబా. వినిపించలేదు. ఇప్పుడు నెట్ పోయింది ఇక్కడ. అవతార్ మెహర్ బాబాకి జై. లోబిగా ఉండడం మంచిది కాదు అంటారు బాబా. క్రోధమే కాకుండా లోభత్వంతో ఉండడం కూడా మంచిది కాదు అంటారు. ఇక్కడ మనం ఎటువంటి గుణాన్ని పెంపొందించుకోవాలి? వితరణ గుణాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు లోభత్వం అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనకు ఎంతవరకు అవసరమో అంతవరకే పోగు చేసుకోవాలి, అంతవరకే సమకూర్చుకోవాలి, అంతవరకే కూడబెట్టుకోవాలి. అవసరం లేనటువంటిది ఇది నాకు అక్కర్లేదు, ఇది అదనంగా ఉంది అనుకునేటువంటి ఇది వచ్చినప్పుడు అవసరమైనటువంటి వారికి ఇచ్చి మనం వితరణ గుణాన్ని పెంపొందింప చేసుకోవాలి. అన్నీ మనమే పోగేసుకోవాలి అనుకునే లోభత్వాన్ని మార్చుకోవాలి. ఆ విధంగా ఈ క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా ద్వంద్వ సంబంధమైనటువంటి వ్యక్తీకరణలు. ఈ ఏ ద్వంద్వ సంబంధమైనటువంటి స్థితి మనల్ని బాధిస్తుందో మనం జాగ్రత్తగా గుర్తించాలి. దానికి వ్యతిరేక్తమైనటువంటి మంచి గుణాన్ని మనం పెంపొందించుకున్నట్లయితే అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి, అట్లాగే ఈ భౌతిక జీవితంలో కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించటానికి అవకాశం ఉంటుంది అంటారు బాబా. కాబట్టి మరి భగవంతుడు ఈ పాపాత్ముల్ని పుణ్యాత్ములుగా ఎలా మారుస్తున్నారో నిరంతరమైనటువంటి ఆయన దివ్య వ్యాపారం ద్వారా మనం కూడా మనలో ఉండేటువంటి ఈ చెడు స్వభావాల్ని, మనల్ని ఇతరుల్ని కూడా బాధించేటువంటి ఈ చెడు స్వభావాల్ని, ఈ బలహీనతల్ని మనం మార్చుకుని భగవంతునిగా అంటే దైవీ అనుగ్రహం పొందడానికి, ఆ దైవాన్ని చేరడానికి, దైవంగా జీవించడానికి అవసరమైనటువంటి బల ఈ రకంగా బాబా ఇచ్చినటువంటి ఈ దైవీ వ్యాపారం అనే సందేశం ద్వారా మనం తెలుసుకొని బాబాకు మనం అందరం కూడా ఆయన యొక్క ఆస్తులుగా మారడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. మణి.
జై బాబా. జయబాబు అండి. నాగమణి గారు లెఫ్ట్ అయినట్టున్నారు. ఎవరో ఒకరు పాడిస్తున్నాయేమో గ్రూప్ లో ఉన్న వాళ్ళు. వచ్చే జాయిన్ అయ్యారండి నాగమణి గారు. జాయిన్ అయ్యారు మళ్ళీ. ఓకే మణి జయబాబా. అయిందా జయబాబా? అయిపోయిందక్క. ఫోన్ వస్తే అయిపోయింది. అయిపోయిందా? మీరు మాట్లాడుదా? కంటిన్యూ చేయి మణి. మీరు మాట్లాడినారా? అరుణ గారు మాట్లాడారా? లేదు, మాట్లాడలేదు. సరే సరే అక్క. జై బాబా. చాలా మంచి ఈరోజు మంచి సంగతులు బాబావి మాకు అందరికీ వినిపింపజేశారు. భగవంతుడి స్థితులని, సర్వత్రా భగవంతుడు ఉన్నాడని, ఆ భగవంతుడు మాత్రమే సర్వత్రా ఉన్నాడని, ఉన్నది మాత్రమే భగవంతుడని చాలా చక్కగా అన్ని విషయాలు తెలియచేస్తూ వచ్చి, అలానే భగవంతుని చేసే వ్యాపారం దైవీ వ్యాపారం అని, ఆ వ్యాపారం ఎలా చేయాలని చెప్పి మీరు ఉత్తరప్రదేశ్ లో డెహ్రాడూన్ లో బాబావారు అన్న ఈ వ్యాపారం గురించి చాలా చక్కగా తెలియచేశారు. అందులో దైవీ వ్యాపారంలో లాభ నష్టాలంటూ ఏమి ఉండవని, తర్వాత బలహీనతలు ఉంటాయని, అవి బలహీనతలు మనము తీసేసేయాలంటే క్రూరులు, పాపము అవన్నీ చేస్తే అవన్నీ అప్పులని చెప్పి మీరు తెలియచేశారు. అలానే ద్వంద్వ సంబంధాలు చేసే పని ఒక్కడే ఆ స్థితిని అధికమైన చెడు ముద్రలు ముందుగా తెలియచేస్తారని, అవన్నీ మార్చుకోవాలని, తర్వాత చెడు పనులు, తలంపులు, కోపము అవన్నీ ఉండకూడదని అన్ని తెలియచేస్తూ వచ్చారక్క. మీరు మధ్య మధ్యలో ఫోన్లు వచ్చాయి నాకు. వదిలేయాలని, లోబిగా ఉండకూడదని. బాబా మణి పర్వాలేదు, నాకు కూడా నెట్టిపోయింది. నేను అందుకే కంక్లూషన్ ఇచ్చేసాను. జై బాబా. అయిపోయింది కదా అక్క, అందుకే. అవునక్క. జై బాబా. చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. క్రోధము, లోభము, మోహము అవన్నీ విడనాడాలని చాలా మంచి విషయాలు మీరు తెలియజేశారు. ఇప్పుడు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అక్క. అందరి తరపున మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా శర్మ గారు జై బాబా అండి ఒక సంకీర్తన చేయండి, తర్వాత శారదా ప్రసాద్ గారు రెడీ ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా, ముంగిట కేల రమ్మనవు, నీ కౌగిట నేల బంధించవు. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా,
కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా, కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా, సర్వస్వము నీకర్పించలేదా, నా సర్వస్వము నీకర్పించలేదా, దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా, ఒంటరి వాడవు నీవని జంటగా నీలో చేరాలని, ఒంటరి వాడవు నీవని జంటగా నీలో చేరాలని, ఆకాశమంతటి ఆశతో రాగా నిరాశలో త్రోయుదువా, నిరాశ పాలే చేయుదువా, దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా, ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెపుడాయరా, ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెపుడాయరా, ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్ని యుగములు గడవాలో, ఎటులా నిన్ను చేరాలో, దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా, ముంగిట కేలరమ్మనవు నీ కౌగిట నేల బంధించవు, దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి నాగమణి గారు. థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై బాబా అండి శర్మ గారు. చాలా మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. జై బాబా అండి. శారద గారు మీరు ఒక సంకీర్తన చేయండి. అమ్మ సులోచన తర్వాత మీరు చేయండి అమ్మా. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. మా జన్మ తరించెను బాబా జోహారులివే గై కోరా, జోహారులివే గై కోరా బాబా బాబా, మా జన్మ తరించెను బాబా జోహారులివే గై కోరా, జోహారులివే గై కోరా బాబా బాబా. ఓ నిత్యము నేను మది తలుచే వారికి చింతలు బాయును దేవా, ఇది అనుభవనీయము బాబా. ఓ నిత్యము నేను మది తలుచే వారికి చింతలు బాయును దేవా, ఇది అనుభవనీయము బాబా. నిత్య నిరంజన నిర్వికార సాకార సద్గురు బాబా, సాకార సద్గురు బాబా, మా జన్మ తరించెను బాబా జోహారులివే గై కోరా, జోహారులివే గై కోరా బాబా బాబా. ఓ నిగమగోచర నిరుపమాన గుణనిధి మేరు బాబా, గుణనిధి మేరు బాబా. ఓ నిగమగోచర నిరుపమాన గుణనిధి మేరు బాబా, గుణనిధి మెహరు బాబా. పాప కూపముల బడనీయకుమా పర్వదిగారు బాబా, హే పర్వదిగారు బాబా, మా జన్మ తరించెను బాబా
జోహారులివే గై కోరా, జోహారులివే గై కోరా బాబా బాబా. ఓ ప్రేమ పితా మా ప్రార్థన వినుని ప్రేమదనంబే చాలు, నీ ప్రేమదనంబే చాలు. ఓ నీ ప్రేమ పితా మా ప్రార్థన వినుని ప్రేమధనంబే చాలు, నీ ప్రేమధనంబే చాలు. అశాశ్వతం బగు సిరి సంపదలు తాత్కాలికమే కాదా, నీ ప్రేమధనంబే చాలు. మా జన్మ తరించెను బాబా, జోహారులివే గై కోరా, జోహారులివే గై కోరా బాబా బాబా. ఓ యుగ యుగాలమో యుగావతారి దివ్య ప్రేమధారి, హే దివ్య ప్రేమధారి. ఓ యుగ యుగాలమో యుగావతారి దివ్య ప్రేమధారి, హే దివ్య ప్రేమధారి. నీ ప్రేమ గీతములు పరి పరి పాడే భక్తుల బ్రోవగదయ్యా, ఇహ ముక్తిని చూపగదయ్యా. నీ ప్రేమ గీతములు పరి పరి పాడే భక్తుల బ్రోవగదయ్యా, ఇహ ముక్తిని చూపగదయ్యా. మా జన్మ తరించెను బాబా, జోహారులివే గై కోరా, జోహారులివే గై కోరా బాబా బాబా. మా జన్మ తరించెను బాబా, జోహారులివే గై కోరా, జోహారులివే గై కోరా బాబా బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा अम्मा नागमणि గారు. థ్యాంక్ యూ. జై బాబా శారద గారు చాలా మంచి సంకీర్తన చక్కగా వినిపించారు. మీకు జై బాబా. అమ్మ సంకీర్తన చేయమ్మా. అసలు నేను జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा. ఆదిదేవ్ వినిపిస్తుందమ్మా. ఆదిదేవుడే నేడే అవతరించినాడే, మరల మెహరు ప్రభువై వెలసినేడి. మెహరు ప్రభువు వెలసినేడి. ఆది దేవుడే నేడే అవతరించినాడే, మరల మెహరు ప్రభువై వెలసినేడి. మరల మెహరు ప్రభువై వెలసినేడి. నిజ మార్గము చూపిన ప్రభు, రుజువర్తన నేర్పిన ప్రభు, బ్రతుకు బాట చూపిన ప్రభు, వ్యధలల్లా బాపిన ప్రభు, కరుణ తోడ పాపుల నెల్ల దరి చేర్చుటకే తెంచిన ప్రభు, కరుణ తోడ పాపుల నెల్ల దరి చేర్చుటకే తెంచిన ప్రభు. ఆది దేవుడే నేడే అవతరించినాడే, మేరు ప్రభు
మరల మెహరు ప్రభు వెలసినేడి నవనీతము బోలిన ప్రభువు నవజీవన మొసగిన ప్రభువు నవనీతము బోలిన ప్రభువు నవజీవన మొసగిన ప్రభువు అవసరమై వెలసిన ప్రభువు అవతారము దాల్చిన ప్రభువు అవసరమై వెలసిన ప్రభువు అవతారము దాల్చిన ప్రభువు ఆత్మసాక్షిగా నిలిచి మేల్కొల్పుటకై వెలసిన ప్రభువు ఆత్మసాక్షిగా నిలిచి మేల్కొల్పుటకై వెలసిన ప్రభువు ఆదిదేవుడే నేడే అవతరించినాడే మరల మెహరు ప్రభువై వెలసినేడే మరల మెహరు ప్రభువై వెలసినేడే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा माँ जय बाबा माँ जय बाबा जय बाबा జై బాబా అమ్మ. చాలా మంచి పాట చక్కగా వినబడిందమ్మా వినబడింది వినబడిందమ్మా. సరే సరే జై బాబా జై బాబా అమ్మ. జై బాబా. ఇప్పుడు అయిపోయిందా అయిపోయింది. అయ్యో అవునా 5:30కు అయిపోయింది అమ్మా. ఇందాకే 15 minutes బ్యాక్ అయిపోయిందమ్మా. అవునమ్మా. జై బాబా జై బాబా. అనంత్ కుమార్ అన్నయ్య మీరు సంకీర్తన చేయండి. విజయలక్ష్మి గారు మీరు రెడీ ఉండండి. జై బాబా. अवतार मेहर बाबा की जय ఆత్మలు తాకుచు మేహరు బాబా గమ్యము చేర్చును సర్వులకు నామస్మరణే మేలని అంటూ స్పృహ కలిగించును ఎల్లరకు ఆత్మలు తాకుచు మేహరు బాబా గమ్యము చేర్చును సర్వులకు ప్రేమ శూన్యమౌ హృదయములందు ప్రేమ జాగృతిని కలిగించు మాయ తెరగులు తొలగించుచు సర్వుల ప్రేమ బాటలో నడిపించు నూతన శకముకు నాంది పలికి నవమానవులకు జన్మను ఇచ్చి నూతన శకముకు నాంది పలికి నవమానవులకు జన్మను ఇచ్చి ప్రేమ రాజ్యమును స్థాపించు ప్రేమ రాజ్యమును స్థాపించు ఆత్మలు తాకుచు మేహరు బాబా గమ్యము చేర్చును సర్వులకు పుట్టుకతోనే సర్వము నెరిగే మనోవికాసము కలిగించు ఆత్మజ్ఞానమును ఒసగుచు అడిగా ఉన్నత స్థితులకు నడిపించు దేవుడు మానవుడొకటని గ్రహించు సద్గురు సాయము పొందగ యత్నించు దేవుడు మానవుడొకటని గ్రహించు సద్గురు సాయము పొందగ యత్నించు సదవకాశమును కలిగించు సదవకాశమును కలిగించు ఆత్మలు తాకుచు మేహరు బాబా గమ్యము చేర్చును సర్వులకు
అవతారుని ఆశ్రయమున పెరిగే అవకాశమునే కలిగించు. అన్యము వీడి సర్వము అతడని అర్పణ అయ్యే వరమిచ్చు. తానే దేవుడనని ప్రకటించి తన కౌగిటిలో వారిని చేర్చి. తానే దేవుడనని ప్రకటించి తన కౌగిటిలో వారిని చేర్చి మెహర్ శ్రీలుగా దీవించు. మెహర్ శ్రీలుగా దీవించు. ఆత్మలు తాకుచు మెహరు బాబా గమ్యము చేర్చును సర్వులకు. నామస్మరణే మేలని అంటూ స్పృహ కలిగించును ఎల్లరకు. నామస్మరణే మేలని అంటూ స్పృహ కలిగించును ఎల్లరకు. ఆత్మలు తాకుచు మెహరు బాబా గమ్యము చేర్చును సర్వులకు. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబా మమ్మని. థ్యాంక్ యూ. అనయ్య జై బాబా. చాలా మంచి సంకీర్తన, అంతే చక్కగా పాడి వినిపించారు. మీకు జై బాబా. జై బాబా అండి విజయలక్ష్మి గారు. జై బాబా అండి. జై బాబా. తర్వాత నాగమణి గారు రెడీగా ఉండండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నీ చేతి వ్రాతలో వ్రాతనేదే, నీ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి వ్రాతలో వ్రాతనేదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. నీవెవరో తెలియని నిర్భాగ్యమేమని నల్లగా నీ చెంతకు చేర్చావులే. నీవెవరో తెలియని నిర్భాగ్యుడ నీవని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. మెహరని పెంచి మెహరు బాబాని పెంచి, మెహరని పెంచి మెహరు బాబాని పెంచి తనలో ఉంచి మురిపించి సాగావులే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఆరాధన తెలియని ఆధారం, ఆరాధన తెలియని ఆధారం నీవని కలగాటం నాతోనే ఆడావు. ఆరాధన తెలియని ఆరాటము నాదని చెలగాటము నాతోనే ఆడావులే. ఆడించావు ఆడి పాడించావు, ఆడించావు ఆడి పాడించావు, పాట పాడించి పాటలను వ్రాయించావు. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. ఉన్నది నీవేయని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. మన్నించుచు నాదు నేరాలను, మన్నించుచు నాదు నేరాలను మెరు శ్రీవైని దాసునిగా చేసావులే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి వ్రాతలో వ్రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. థ్యాంక్ యూ అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి విజయలక్ష్మి గారు. మంచి పాట చక్కగా పాడి వినిపించారు. మీ మనోత్వ సహా. జై బాబా అండి. నాగమణి గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత ఉమ్మగారు ప్రేయర్ చేస్తారు. శ్రీకుమార్ అంకుల్ రమణమ్మ ఆంటీ నామం చేస్తారు. ఉమ్మగారు తర్వాత హారతి పుష్పలత గారు చేస్తారు. జై బాబా. నాగమణి గారిని జై సంకీర్తన.
నాగమణి గారు జై బాబా. ఉమ్మగారు మీరు చేస్తారా సంకీర్తన? అవతార్ మెహర్ బాబా నేనండి ఉమా ఉమాన. మీరే నాగమణి గారు, మీరే ఉండింది మీరు కాకపోతే ఉమ్మగారు. ఉమ్మగారు నేను పాడనండి. పాడండి. అవతార్ మెహర్ బాబాకి జై. నీ వల్ల తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వరా. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. కాలమెంతో హాయిగవుతుంది నీదు పద సేవలో, గమ్యమెంతో చేరువవుతుంది నీదు ప్రియ స్మరణలో. వేడుక అవుతుంది వేదన, బ్రతుకు నిండుగా భయమేల నీ ఉండగా. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. భావనేదో బంధమవుతుంది భ్రమను తొలగించగా, నాదనేది దూరమవుతుంది అహము నశించగా. కమ్మని దివ్యానుబంధమే కౌగిలించగా కలనైన నీవేనుగా. జై బాబా మెహర్ బాబా. నీ వల్ల తెలిసెను ప్రేమన ఏమిటో ప్రేమావతారమే. నీ సేవ కోరి నీ చెంత చేరి పాడాను పరమేశ్వరా. జై బాబా మెహర్ బాబా, జై బాబా మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా, జై బాబా అండి. ఉమ్మగారు మంచి సంకీర్తన పాడించారు. జై బాబా. నాగమణి గారు జై బాబా. నాగమణి గారు జై బాబా. పుష్పలత గారు జై బాబా అండి. మీరు ప్రార్థన చేస్తారా, ప్రేయర్ చేస్తారా? జై బాబా, జై బాబా అని వినపడుతుందా? అవి వినపడుతుంది. ప్రేయర్ చేయనా? జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వర్తిగా సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు నిరుపమానుడవు, నీ ప్రమాణం ఎవ్వరు నెరుంగనేదరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు, నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశనం లేనివాడు, నీవు అవిభాజ్యుడవు దివ్య చక్షులతో గా నిన్నెవరు చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడు నున్నావు, నీవెల్లప్పుడు నుందువు, నీవంతటిని గలవు, నీవన్నింటనున్నావు, మరి నీవంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకంలో ఉన్నావు, ముల్లోకంలో కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయమును ఎరిగినవాడు. నీవు సర్వశక్తి మంత్రవు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తి అనంత ఆనందమును, నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విష్ణుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు, నీవు పరుడవు పరాత్పరుడు, నీవు పరబ్రహ్మ పరమాత్మవు అల్లా ఇలాహి యజ్దాత్ అహుర్మస్త ప్రేతముడైన భగవంతుడవు, నీవు ఇజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్.
పరమదయానిదగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రచేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్ధనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనమున గూర్చినట్టి మేం చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగవలనని, మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని, మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిదగు ఓ ఈశ్వర, మేం చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొంచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారం చేయజలక నిరంతరం విఫలమగుతున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లును, ఇంకను అధికంగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవాడనగునంత వరకు నిన్నింకను అత్యంత అధికంగా ప్రేమించినట్లు సహాయం చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబా కొంగను విడకున్నట్లు మాకందరికి సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేతం మెహర్ ప్రభు కీ జై. జై బాబా మణి. థ్యాంక్ యూ. బాబా పుష్పలత గారు ప్రభు స్థితి పశ్చాత్తాపడుతున్న మండల ప్రార్థన చాలా చక్కగా మీకు ఇది చేసి బాబా వారికి మాకు వినిపింపచేశారు. జై బాబానండి. రమణమ్మ అంటే జై బాబా నామం చేయండి అండి. ఒక నిమిషం నామం చేయండి. తర్వాత చేయండి. నాగమణి గారు పలకపోతే ఉమారాణి గారు హారతి చేస్తారు. జై బాబా. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. రామనామైన గాని, రహీం నామైన గాని, క్రీస్తు నామైన గాని భేదమే ముఖ్యమండి. మనలను భగవాను నిద్రి చేర్చునండి. నామ జీవితములు గడపండి. షిరిడి సాయి బాబా మొదలగు సద్గురువులు, జబల తపస్వి కేశవానందుల వంటి యోగులు, మెహరు బాబా ఈ యుగమున కవతారుండని చాటి నేనే సనాతనుడనని బాబా సెలవించిరి. నేనే సనాతనుడనని బాబా సెలవించి అని గీతలవా కృత్యను సంభవామి యుగే యుగే అని గీతలవా కృత్యను. భగవంతుడు మహియందున మానవుడై వెలసినప్పుడు ఆ సమయమునందాతడు ఏ పేరుతో పిలువబడు. నామమే భగవంతుడు అధిక ఫలము కూర్చునండి. నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. మెహరు నామస్మరణతో జీవితములు గడపండి.
నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి, మెహరు నామస్మరణతో జీవితములు గడపండి. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా 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 మెహరు బాబా, బాబా బాబా బాబా, బాబా మెహరు బాబా, బాబా 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 మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా. జై బాబా అండి నాగమణి గారు, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. చాలా చక్కగా నామస్మరణ చేశారు అంకులు మీరు, మీకు జై బాబాలు. ఇప్పుడు ఒక నిమిషం మౌనం అన్నాక నాగమణి గారు రెస్పాండ్ అవుతే ఆలోచిస్తారు, లేకపోతే ఉమారెడ్డి గారు చేస్తారు. జై బాబా. ఒక నిమిషం మౌనం. బాబా అవతార్ మెహర్ బాబాకి జై. నాగమణి గారు జై బాబా అండి. మీ ఫోన్ లో ఉన్నట్టున్నారు. జై బాబా. ఉమారాణి గారు. అదే ఫోన్ వచ్చింది ఉమారాణి గారు, అందుకు మీరు హారతి ఇవ్వండి బాబా వారికి. జై బాబా అండి ఉమారాణి గారు. అవతార్ మెహర్ బాబా की जय। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। प्रेम दीपमय ये जलाऊं, निवेड़ अंधेरा मिटता पाऊं, अपना सब कुछ तुम्हें छड़ाऊं, अपना सब कुछ तुम्हें छड़ाऊं, तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ, मेहर प्रभु आरती अपनाओ। बलिहारती जीवन मेरा, बलिहारती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, आदि अंत का लय हो घेरा। खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में छा जाओ मेहर प्रभु
आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ। आदि सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मावो मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ। मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर 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 बाबा मेहर बाबा मेहर बाबा मेहर 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 बाबा मेहर बाबा मेहर बाबा मेहर मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर मेहर अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ జై బాబా రండి. థ్యాంక్ యూ జై అందరికీ బాబా జై. మారాణి గారు బాబా వారికి హిందీ హారతి చాలా చక్కగా మీరు పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలండి. జై బాబా. బాబా వారు తన కార్యక్రమాన్ని చాలా చక్కగా మనందరితో చేయించుకున్నారు. బాబా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు బాబా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బాబా. హాజరైన హాజరైన ప్రతి ఒక్కరికి జై బాబా చెప్పుకుంటూ బాబా వారి ప్రేమ చూసులు కలుగజేయాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై.